అలా అండి. పెద్ద బాబాయ్ వాళ్ళు కొత్తింట్లోకి వచ్చారని ఒక వీడియో అయితే పెట్టాను కదండీ! ఇంక ఇదైతే చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లండి. ఇంకా వెళ్ళడానికి ముందైతే ఇంట్లోంచి ఇలా చక్కగా రెడీ అయితే వెళ్ళానండి. ఇంక మొన్నైతే మోస్ట్ పవర్‌ఫుల్ టెంపుల్స్ విజిట్ చేశా అనే వీడియో అయితే పెట్టాను కదండీ! ఇంకా అందులో అయితే మా పాపలు నాకు చక్కగా వాళ్ళ మేకప్ కిట్ అంతా చూపిస్తూ మేకప్ వేశారండి. ఇంకా అందులోంచి అయితే ఒక లిప్‌స్టిక్ నాకైతే ఇచ్చేసారు. ఇంకా ఆ లిప్‌స్టిక్ అయితే పెట్టేసుకుంటున్నానండి. అంతా రెడీ అయిన తర్వాత నా ఫుల్ గెటప్ అయితే ఇలా ఉందండి. చక్కగా ఇలా రెడీ అయ్యి ఫంక్షన్ దగ్గరికైతే వెళ్తున్నానండి. ఇంతకీ ఏం ఫంక్షన్ అంటే ఇక మా నడిపత్తమ్మ వాళ్ళ పెద్దన్న వాళ్ళు నూతన గృహప్రవేశం అయితే చేసుకుంటున్నారండి. ఇంకా అక్కడికైతే వెళ్దాం పదండి మరి. ఇంకా పక్క పక్కనే అన్నదమ్ముల ఇద్దరి ఇల్లు ఉంటాయండి. ముందైతే చిన్న బాబాయ్ వాళ్ళ ఇంట్లోకైతే వెళ్ళాము. చూసేద్దాం రండి మరి. జాయింట్ హౌస్ ఉంటే ఇంకా పాతిల్లు దాన్నైతే తీసేసుకొని ఇలా కొత్తగా న్యూ హౌజెస్ అయితే కట్టుకున్నారండి. ఇంకా పక్కన నిలబడ్డ చూడండి చిన్న పిన్ని. మీకు మా నడిపి మామయ్య వాళ్ళ గృహప్రవేశం అప్పటి వీడియోలో కూడా ఇంకా మా నడిపత్తమ్మకు ఓడిబియ్యం పోసేటప్పుడు ఇంకా మా అత్తమ్మకి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెలు అని కూడా చూపించానండి. ఇంకా కొత్త వారికి ఎవరికైనా తెలుస్తుంది అన్నట్టుగా అయితే చూపిస్తున్నాను. ఇంకా గృహప్రవేశం అప్పుడైతే నేను వెళ్ళలేదండి. ఇంకా ఇల్లంతా ఇలా చూలాతారా అని అత్తారు కృష్ణయ్య ఇల్లంతా చూస్తూ కృష్ణయ్య పటం దగ్గర అయితే ఆగిపోయానండి. ఇంకా ఎన్ని చూసినా కానీ కృష్ణయ్య విగ్రహం చూస్తే మాత్రం ఇంకా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా సింగిల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అన్నట్టుగా ఉంది అని ఇంకా పిన్ అయితే చూపెడుతుంది. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్దాం పదండి. కిచెన్లో పూజా సెల్ఫ్ అయితే ఇక్కడ వచ్చిందండి. ఇంకా చాలా బాగుందండి. చక్కగా గ్లాసెస్తో ఫిట్టింగ్ అయితే చేయించి ఉంచారు. ఇక సమ్మక్క కూడా ఉందా? ఓకే. వీళ్ళైతే ఇంటి పెద్దలండి. ఇంకా ఇందాక కనబడ్డ ఫోటోలో ఏమో ఈ పిన్ని వాళ్ళకైతే ఇద్దరు కూతుర్లండి. వాళ్ళ పెళ్ళిళ్ళ ఫోటోలు. ఈ అమ్మాయి అయితే చిన్న కూతురు. ఇంకా పెద్ద కూతుర్ని కూడా చూపిస్తానండి. ఇద్దరు కూతుళ్ళు. వీళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయాయి. పిల్లలు కూడా అయిపోయారు. ఇంకా సరదాగా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాము. ఇంకా ఇక్కడి నుంచి అయితే మనం ఇప్పుడు పెద్ద బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాయిస్ అంతా ఉన్నట్టుగా అలాగే ఉంచేస్తాను. ఇంకా బాబాయ్ అండి చిన్న బాబాయి. ఇంకా ఫుల్ ఫంక్షన్లు ఉన్నాయి అన్నయ్య అటు నేను మా మామయ్య వాళ్ళ పెద్ద చెల్లెలు మేనకోడలు అండి. చెల్లెలు వాళ్ళ కూతురు. ఇంకా మా తోటి కోడలు వాళ్ళు కరీంనగర్ నుండి అయితే వచ్చేసారు. ఇద్దరు తోటి కోడళ్ళు. ఇంకా పల్లెటూళ్ళలో ఇలా ఉంటాయండి ప్రేమలు అయితే. రాగానే చక్కగా హక్ చేసుకొని ఇంకా కుశల ప్రశ్నలు అయితే వేసుకుంటున్నారు. ఇంకా వాయిస్ ఇంట్లోకైతే వెళ్ళి కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా వ్రతం అయితే నడుస్తుంది వెళ్దాం పదండి అన్నట్టుగానైతే ఇంకా అక్కడికైతే వెళ్ళామండి. ఇంకా వెళ్తుంటే మా మరిది గారు వస్తారు. ఇంకా ఎదురుగా హాయ్ కూడా చెప్పేస్తారు. ఇంకా చూసేయండి ఇలా స్వీట్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా వాయిస్ ఎల్లో సారీ అయితే మా నడిపి మామయ్య పెద్ద కూతురు అని తెలుసు కదండి. ఇంకా పింక్ సారీ చిన్నమ్మాయి. ఇంకా అందరం కలిసి అయితే అటువైపు వెళ్దాం ఇంకా పెద్ద బాబాయ్ వాళ్ళ ఇంటికి అని బయలుదేరుతుంటే ఇంకా మా మరిది గారండి ఇంకా హాయ్ అయితే చెప్పేస్తున్నాను. ఇంకా వీడియో కాల్లో చూపిస్తున్నాను అనుకొని ఎవరు అని అయితే అడుగుతున్నారు. ఇలా ఉందండి నా పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఫోన్ పట్టుకునేసరికి వీడియో కాల్లో చూపిస్తున్నాను అని అనుకుంటున్నారు. ఇంకా భోజనాల్లోకి అయితే వంటలు చూసారా ఎంత బాగా ఉన్నాయో. ఇంకా చూస్తుంటేనే గుమగుమలు ఆడిపోతున్నాయండి. నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. కాకపోతే ముందైతే బాబాయ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంకా వ్రతం అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చొని వ్రత కథలన్నీ విని ఇంకా వీడియో కూడా పెట్టేశానండి. తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాతే బయటకైతే వచ్చేసాను. ఇంకా మా చిన్న బాబాయ్ వాళ్ళ పెద్ద కూతురు చిన్న కూతురు అండి వీళ్ళిద్దరైతే ఆ గోల్డ్ సారీ అమ్మాయి పెద్ద కూతురు. ఇంకా వ్రత కథలు అన్నీ విన్న తర్వాత తీర్థ ప్రసాదం తీసుకొని వచ్చి రిలాక్స్డ్గా కూర్చొని భోజనం అయితే కంప్లీట్ చేశానండి. భోజనం తర్వాత కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఇంకా మా నడిపత్తమ్మ నడిపి మావయ్య మా మావయ్య మా వారు ఇంకా కల్పన ముచ్చట్లు వాళ్ళ డాడీ అండి. ఇంకా ఈ వైట్ కలర్ షర్ట్ అయితే ఇంకా అందరం ఒక చోట అయితే కలిసామండి. ఇంకా ఫంక్షన్ నుంచి అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది మరుసటి రోజండి. క్షీరాబ్ది ద్వాదశి రోజండి. ఇంకా తులసికి ఉసిరికి కళ్యాణం అని అంటారు కదండి.
మరి ఆ క్షీరాబ్ది తనయకు క్షీర అభిషేకం అయితే చేసుకుందామని ఇంకా ఇలా అయితే చేసుకున్నానండి. చక్కగా నా దగ్గర ఉన్న వాటితో పాలు, నెయ్యి, పెరుగు, శర్కర అన్నట్టుగా ఇంకా అన్నిటితో తేనె, పంచామృతాలతో అయితే అభిషేకం చేసుకున్నాను. పంచపర్వాలండి. ఏకాదశితో మొదలుకొని ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి అని ఇంకా ఈ 5 రోజులు పంచపర్వాలని ఇంకా ఈ కార్తీక మాసం మొత్తంలో చేసే పూజలే విశిష్టం. అంటే పంచపర్వాలు చేసే పూజలు మరింత విశిష్టం అని అయితే చెప్తారండి. ఇంకా ఈ 5 రోజులు కూడా ఉపవాసం లాంటివి కూడా ఉంటారండి చాలామంది అయితే. కార్తీక మాసంలో తులసి దామోదరాయ నమః, కార్తీక దామోదర ప్రీత్యర్థమని ఇలా చక్కగా నామస్మరణ అయితే చేసుకోవాలి అని అయితే చెప్తారండి. ఇంకా నేనైతే అభిషేకం అయితే చేసేసానండి. ఇంకా చక్కెర కూడా వేసేస్తున్నాను. చక్కగా కడిగి పెట్టుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి. ఇంకా శివయ్యకైతే ఇంత విభూది వేస్తే ఇంకా చల్లబరు. శివయ్యకైతే చక్కగా కడిగిన తర్వాత కూడా విభూదితో అయితే అభిషేకం చేశానండి. వస్త్రాలు కూడా వేసేసాను. వస్త్రం వేసి అక్షింతలు వేసి చక్కగా స్వామివారికి మనస్సులోనే ఓం కార్తీక దామోదరాయ నమః అని స్మరించుకున్నానండి. ఇంకా శివకేశవులకు ప్రీతి పాత్రమైన మాసమని, కార్తీక మాసంలో పూజలు చాలా విశిష్టత అని అయితే చెప్తారండి. ఇంకా స్వామివారికి ఇష్టమైన ఉమ్మెత్త పువ్వు, ఉమ్మెత్త పత్రము అయితే స్వామివారికి సమర్పించాను. ఇంకా అంతలోకే వత్తులు అండి. ఇంకా 366 వత్తులు వెలిగిస్తే సంవత్సరం అంతా వెలిగించిన ఫలితం వస్తుంది అని చెప్తారు కదండి. ఇంకా ఈ అమ్మ అయితే తీసుకురమ్మని అయితే చెప్పానండి. ఇంకా వత్తులైతే తీసుకువచ్చి ఇచ్చింది. ఇంకా మీకు కూడా పనిలో పనిగా చూపించేద్దాం అన్నట్టుగా అయితే చూపించాను. ఇంకా ఒక రాగి చెంబుతో అయితే చెంబెడు నీళ్లు తీసుకొని ఇంకా ఉసిరి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసానండి. దేవి అంటారండి. ఇంకా కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపారాధన, భోజనాలు అయితే చాలా విశిష్టమండి. ఇంకా మరి తులసి దామోదర కళ్యాణం కాబట్టి ఇంకా ఉసిరి కొమ్మను తీసుకువచ్చి ఇంకా తులసి కోటలో అయితే నాటాలండి. ఇలా తులసి కోటలో నాటి తులసికి ఉసిరికి ఈరోజు కళ్యాణం చెయ్యాలి అని అయితే చెప్తారండి. ఇంకా నాకు తెలిసినంతలో అయితే ఇలా కొమ్మ నాటి ఓ చెంబు నీళ్లు పోసి ఇంకా పాలతో అయితే అభిషేకం చేసుకున్నానండి. ఇంకా దేవికి ఉన్ని తులసి క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి చక్కగా పాలతో అభిషేకం చేసి మళ్ళీ కొన్ని నీళ్ళు అయితే పోసి చక్కగా ఇంట్లోకి వచ్చి అయితే మళ్ళీ దీపారాధన చేసుకున్నాను. ఇంట్లో దీపారాధన చేసి మళ్ళీ తులసికోట వద్దకైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే ఇంకా పూజా మందిరంలో దీపాలు వెలిగించి పూలు అన్నీ అలంకరించిన తర్వాత అయితే 2 కళ్ళు సరిపోవట్లేదండి. చూడ్డానికైతే చాలా బాగుంటుందండి. ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మైండ్ కూడా చాలా రిలాక్స్డ్‌గా ఉంటుందండి. ఇంకా చక్కగా నాకు వచ్చిన నామస్మరణ అంతా చేసుకుంటూ ఇంకా చాలా సేపయితే కార్తీక మాసంలో తాల్సిన వత్తులతోనైతే ఇంకా దీపాలు వెలిగించాలి అని అయితే చెప్తారు. ఉసిరి దీపాలు కూడా చాలా విశిష్టత అండి. ఇంకా ఉసిరికాయ ఉసిరికాయ దానం చేయడం వల్ల బంగారు వర్షం కురిసిందని, ఇంకా దాంతో కనకదార స్తోత్రం అయితే మనకు వెలువడింది అని అయితే శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడైతే మనం తులసికోట వద్దకైతే వచ్చేసామండి. ఇంకా తులసికోటలో లక్ష్మీనారాయణులు కొలువు ఉంటారని, ఇంకా దాత్రీదేవికి నారాయణునికి ఈరోజైతే పెళ్ళి. తులసి చెట్టుకు ఉసిరి చెట్టుకు ఇలా కలిపి వస్త్రం వేయాలని పసుపు దారం ఒక 5 వరుసలతో అయితే పసుపు దారం అయితే చేశానండి. ఇంకా పసుపు దారం కూడా రెండింటికి కలిపి చుట్టేశాను. తర్వాత స్వామివారికి దీప ధూప నైవేద్యాలతో మంగళహారతి అయితే ఇచ్చేసానండి. కార్తీక దామోదరాయ నమః, ఓం కార్తీక దామోదరాయ నమః, పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అన్నీ సమర్పించానండి. ఇంకా ఆత్మ ప్రదక్షిణ కూడా చేశానండి. ఇంకా ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడైతే నేనైతే ప్రతిరోజు ఈ మంత్రం చదువుకుంటాను. మీరు కూడా వినేయండి మరి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణే పదే పదే అని ఇంకా 3 చుట్లు తిరిగి చక్కగా అక్షింతలు వేసి ఇంకా స్వామి అమ్మ వాళ్ళకైతే మొక్కుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి. ఇంకా క్షీరాబ్ది ద్వాదశి రోజైతే నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. పూజలో అయితే ఇలాంటి రాతి గౌరమ్మ సెట్లను చిన్న చిన్నవి అయితే పెట్టుకుంటున్నారు కదండి. చక్కగా పసుపుతో అలంకరించి ఇంకా ఇవైతే మా పల్లెటూళ్ళలో అయితే పెద్ద పెద్దవే ఉంటాయండి. ఇంకా చిన్నవాటితో పనిలే అన్నట్టుగా పెళ్ళిళ్ళప్పుడు అప్పుడైతే మేము పసుపు కొట్టేటప్పుడు కూడా
అలాంటివి అయితే యూజ్ చేస్తూ ఉంటామండి. ఇంక ఇదైతే ప్రోటీన్ బౌల్ అండి. మరి ఈ ప్రోటీన్ బౌల్‌లో ఏమేమి వేశాను అనేది అయితే ఒక షార్ట్ వీడియోలో అయితే చూపెడతానండి. బాయ్ అండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఈరోజైతే నేను 365 వత్తులైతే వెలిగించాలి అనుకుంటున్నానండి. ఇంకా ఈ చీర, ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకొని చక్కగా ఇలా పేరప్ చేసుకున్నాను. ఉసిరికాయ దీపాలు తర్వాత 366 సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి కదా! ఆ చొప్పున 366 ఇలా కట్ట ఉంటుందండి. అది వెలిగిస్తే మనం సంవత్సరం పాటు దీపం వెలిగించిన పుణ్యం వస్తుంది. ఈ కార్తీక మాసంలో దీపారాధనకి చాలా విశిష్టత అండి. ఇంకా ఉసిరికాయ దీపాలు కానీ, ఇంకా వత్తులు, కార్తీక వత్తులతో వెలిగించే దీపాలు కానీ చాలా ప్రాధాన్యత అండి. అగరబత్తితో కానీ, ఇంకా ఏకహారతితో గానీ ఇంకా వెలిగించాలండి. 365 కట్ట పైనైతే మనం హారతి కర్పూరం బిళ్ళ పెట్టాలండి. ఇంకా చక్కగా అంటుకుంటాయి. నేనైతే పచ్చ కర్పూరం అయితే పెట్టాను. కార్తీక పౌర్ణమి రోజైతే చాలామంది ముట్టిస్తారు. కాకపోతే నేను ఏదో ఒక రోజు నాకు వీలు కుదిరిన రోజైతే వెలిగిస్తానండి. ఇంకా పోయిన సోమవారం, కార్తీక సోమవారం మొదటి వారం బ్రహ్మ ముహూర్తంలో అయితే పూజ చేశానండి. ఈరోజైతే బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోవడం అయితే వీలు కాలేదు. ఏ టైంలో పూజ చేశామన్నది కాదండి. ఇంకా ఎంత భక్తి, ఎంత శ్రద్ధతో చేశామన్నదే ముఖ్యం అని నేనైతే అనుకుంటానండి. మరి నా పాలసీని ఇంకా నాలాగా ఎందరు ఉన్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా చక్కగా కార్తీక దామోదరునికైతే మహామంగళహారతి నీరాజనం కూడా ఇచ్చేసానండి. ఇంకా కార్తీక దామోదరాయ నమః. కార్తీక దామోదర ప్రీత్యర్థం మనం ఏ పూజ చేసినా కానీ కార్తీక మాసంలో కార్తీక దామోదర ప్రీత్యర్థం అనాలటండి. దీపదానాలు ఇంకా గుడిలో పంతులు గారికి ఇవ్వడం శ్రేష్టమండి. ఇంకా ముందైతే కార్తీక మాసంలో తులసికోట వద్దే వెలిగించాలటండి. నేను ముందు తులసికోట వద్దే వెలిగించి తర్వాత అయితే ఇంట్లో చక్కగా ఇలా దేవుని పటాలన్నీ చక్కగా క్లీన్ చేసి అలంకరించి అయితే ఉంచాను. కానీ ముందైతే తులసికోట వద్దే దీపం వెలిగించి తర్వాతే ఇంట్లోకి వచ్చి ఇలా దీపారాధన అయితే చేస్తున్నాను. ఇంకా పంచపర్వాల్లో లక్ష్మీ కుబేర దీపం అలాగే ఉంచేద్దాము అన్నట్టుగా అయితే అలాగే ఉంచానండి. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఈరోజు కార్తీక మాసంలో ఇంకా ఉసిరి దీపాలు, ఇంకా వత్తులు అన్నీ వెలిగించుకున్నాను. ఇంకా ఈరోజైతే నోము ఉందండి. ఇంకా సత్యనారాయణ వ్రతానికైతే వెళ్ళి వచ్చేద్దాం. పదండి మరి.